హాయ్, వెల్కమ్ టు మహామ్యాక్స్. నేను మీ ఎన్ఎస్ఆర్. ఈరోజు మన ముందు మంచు లక్ష్మి గారు ఉన్నారు. తను అద్భుతమైన క్యారెక్టర్ ఆది పర్వంలో పోషించారు. ఆ సినిమా త్వరలోనే రిలీజ్ కాబోతుంది. మరి ఆ సినిమాలో తన క్యారెక్టర్ గురించి, తన ఫీచర్ గురించి లక్ష్మి గారు ఏం చెప్తారు, అలాగే ఆ సినిమా డైరెక్టర్ మేగోడ్ సంజీవ్ కుమార్ ఏం చెప్తారనేది ఇప్పుడు మన ముందున్న వాళ్ళతో మనం మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఆది పర్వంలో మీరు మీ గెటప్స్ కానీ చాలా బాగుంది. నన్ను చాలానే చేయించారండి. ఇది కూడా అడుగుతా ఉన్నాను. బట్ ఇట్ వాజ్ వెరీ వెరీ ఎక్సైటింగ్. టు బి ఫ్రాంక్, యాక్చువల్ చెప్పాలంటే మీ ఆర్టిస్ట్గా మీకున్న పొటెన్షియాలిటీకి తగ్గ క్యారెక్టర్లు పడలేదనేది నా వ్యక్తిగతమైన అభిప్రాయం. అది మీతో ఎవరైనా అన్నారో లేదో నాకు తెలియదు. అయిపోయిందండి నాకు ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను వెళ్ళిపోతాను బాంబే. వా, నా డేనే ఇలా స్టార్ట్ అవుతుంటే ఇట్ ఇస్ సచ్ ఎ బ్లెస్సింగ్. వావ్, థ్యాంక్ యూ. నేను ఐ డోంట్ టేక్ ఇట్ లైట్లీ. నేను జోక్ చేశాను కానీ బట్ ఇట్ టచ్డ్ మై హార్ట్. థ్యాంక్ యూ. యాక్చువల్గా అనగనగా ఒక దేవుడు చూసిన తర్వాత చేసిన క్యారెక్టర్ తర్వాత మేము నిజంగానే లక్ష్మి గారికి తగ్గ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్లు డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఆఫర్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. నేను అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నానండి ఇంకా కూడాను. డెఫినెట్గా చాలా అద్భుతంగా చేస్తారు. అనగనొక ధీరుడు, గుండెల గోదావరి, ఇవి రెండు ఇంకా ఇప్పటికీ గుర్తున్నాయి మనకి. దాంతోపాటు ఆదిపర్వం ఇంకా గుర్తుంటుంది డెఫినెట్గా. నేను ఫ్యాన్ అయింది అనగనగా ఒక ధీరుడితో నుంచి మేడంతో. యాక్చువల్గా ఫస్ట్ మంచు లక్ష్మి గారు మన సినిమాలో నాగులాపురం నాగమ్మగా ఒక క్యారెక్టర్ చేస్తున్నారు అన్నప్పుడు ఒకరెవరో ఫోన్ చేశారండి. ఫోన్ చేసి అదేంటి మంచు లక్ష్మి గారు మన సినిమాలో ఉన్నారంటే అవును అని అంటే మీరు మోహన్ బాబు గారు ఫ్యాన్ అన్నారు. లేదు లక్ష్మి గారి ఫ్యాన్ నేను. నాకు చెప్పిన టైంకి నేను రెడీ అయ్యి వచ్చిన వెంటనే షార్ట్ రెడీ. ఇలా ఎక్స్పీరియన్స్ నేను ఎప్పుడూ అవ్వలేదు. ఎస్పెషలీ ఫర్ సచ్ హెవీ సీజీ మైథలాజికల్ కైండ్ ఆఫ్ అ ఫిల్మ్. యూజువల్గా మమ్మల్ని పిలిచిన 12 గంటల తర్వాత షార్ట్కి రమ్మన్నా కోప్పడాలి. యూ కెనాట్ గెట్ యాంగ్రీ. ఎందుకు అంటే ఒక ఎలిమెంట్ కాదు, ఇలాగా సూపర్ న్యాచురల్ ఫిల్మ్స్ చేసేటప్పుడు, షోస్ చేసేటప్పుడు చాలా ఎలిమెంట్స్ హ్యాస్ టు కమ్ టుగెదర్. బట్ ఈయన టెంపర్మెంట్ ఒకేలాగుండేది. సో ఐ రియలీ ఎంజాయ్డ్ దాట్ ఆల్సో బికాజ్ ప్రతి సినిమా అనేది ఇట్స్ అ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈయన ఒక లాంగ్వేజ్ కాదు, మళ్ళీ హీ హ్యాస్ టు థింక్ అబౌట్ సెన్సిబిలిటీస్ ఆఫ్ మిగతా లాంగ్వేజెస్ కూడా. యూనో కన్నడ అని, మలయాళం అని, అందుకే డిఫరెంట్ అక్కడి నుంచి ఉన్న యాక్టర్స్ని కూడా తీసుకొచ్చి పెట్టడం జరిగింది, జస్ట్ టు గివ్ ఇట్ దట్ ఓవరాల్ ఫీల్. బట్ సినిమా సగంలోనే వీళ్ళు కర్ణాటక కన్నడ అమ్మేశారు. ఐ వాజ్ లైక్, ఏమండి నేను కూడా ప్రొడ్యూసర్ అండి, నన్ను పెట్టుకొని నేను అమ్మలేకపోతున్నాను, మీరు ఎలా? బట్ దట్ వాజ్ ద హోల్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్. ఒక్క డే కూడా ఒక డిలేస్ ఉంటాయి. బట్ నన్ను పిలిచినప్పుడు కానీ ద కైండ్ ఆఫ్ వర్క్, ఒక రోజులో ఇంత వర్క్ కూడా ఫినిష్ చేయొచ్చా అని సంజయ్ గారిని అంతా మీ వల్లే మేడం. ఎందుకంటే ఒకరోజు అయితే మూడు గెటప్లు కూడా చేంజ్ చేశారు. గెటప్స్ అంటే రెగ్యులర్గా డ్రెస్ మార్చుకుని హెయిర్ స్టైల్ మారడం కాదు, ఏజ్ మారాలి. అంటే 10 ఏళ్ల తర్వాత, 15 ఏళ్ల తర్వాత, మళ్ళీ 15 ఏళ్ల ముందుకు వెనక్కి వెళుతూ ఉంటాం కదా. సో అది కూడా చేశారు. సూపర్ అనమాట. అంటే ఇమ్మీడియట్గా అరగంటలో రెడీ అయిపోయి రావడం అంతే. దానివల్లే సాధ్యమైంది మాకు కూడా ఇన్ టైంలో చేయడం కూడా. అంటే మీరు ముందే చెప్పారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మాకు వెళ్ళిన తర్వాత ఇది అనుకుంటున్నామండి అని నాకు ముందే తెలిసేది, ఈరోజు ఇవన్నీ చేస్తున్నాం అని. సో మై టీమ్ ఇస్ ప్రిపేర్డ్. నేను ఎప్పుడు డిఓపి గారితో అనేదాన్ని, మీరా నేనా అని, మీ లైటింగ్ అయ్యే లోపల నేను వచ్చేస్తాను అని. బికాజ్ ఇఫ్ యు నాట్ ఇన్వెస్టెడ్, ఆ 1 hour ఎక్స్ట్రా తీసుకుంటే ఇట్ గెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ డే. నాకు ఐ థింక్ నేను ఒక ప్రొడ్యూసర్గా ఉండడం వల్ల నాకు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. సో ఐ డోంట్ గివ్ దెమ్ అ ఛాన్స్. ఇప్పుడు ఇందులో మీరు 7 రకాల క్యారెక్టర్లు చేశారు కదా. సో అందులో మీకు ఏ క్యారెక్టర్ బాగా కష్టం అనిపించింది? అంటే 7 రకాల గెటప్స్ అంటే నాకు గెటప్స్ కన్నా నా ఇంటెన్సిటీ ఆఫ్ యాక్టింగ్. ఇప్పుడు ఒక కోపం ఇప్పుడు స్టార్ట్ అయ్యి రివెంజ్ అనుకున్నాక
ఈ రివెంజ్తోనే బ్రతుకుతున్న అమ్మాయి ఆ ఇంటెన్సిటీ ఎలా పెరుగుతూ ఉంటుంది అనేది ఎలా యాడ్ చేయాలి, బికాజ్ ముందుకి వెనక్కి ఆ డిఫరెన్స్ తెలియాలి అనేది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేదాన్ని. నేను ఎక్కువ చేస్తున్నానా, తక్కువైపోయిందా, ఇంకొంచెం ఎక్కువ యూనో. సో అది దట్ వాజ్ అ ఛాలెంజ్ ఫర్ మీ నిజంగా. నిజానికి ఈ టైప్ ఆఫ్ సూపర్ న్యాచురల్ కథలు తీసుకున్నప్పుడు మన ఆహార్యమే కాదు, ఈవెన్ మన ప్రొనౌన్సియేషన్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యం కదా. దానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి? అంటే నేను ఫస్ట్ సినిమా నుంచి నా డబ్బింగ్ నేనే చెప్పుకుంటున్నా, నాకెవరు చెప్పింది లేదు. నాకు అద్భుతమైన కో డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్స్, నా డబ్బింగ్ ఇంజనీర్స్. సో కూర్చున్నప్పుడు వాళ్ళకి దే లైక్ వాట్ అందరికీ నా కంఠం ఇష్టం. సో ఆ ప్రొనౌన్సియేషన్ కూడా అది ఎక్కడ నొక్కాలి అని నేర్పిస్తే ఎనీబడి కెన్ డూ ఇట్ అని అనిపిస్తుంది నాకు. ఇది కాదు, నాకు ఇప్పుడు నెక్స్ట్ కొరియన్ కే డ్రామా చేయాలని ఉంది నాకు ఇప్పుడు. ఓకే, అంటే ఈ తరహా సబ్జెక్టులు వచ్చినప్పుడల్లా అసలు మంచులక్ష్మి గారు నెగిటివ్ షేడ్స్లోనే ఆ థాట్తోనే మీ దగ్గరికి వస్తున్నారు. దాన్ని బ్రేక్ చేయాలని ఎప్పుడన్నా అనిపించిందా? లేదండి, నాలో అంత విలనిజం చూస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. విలన్ అయితే కాదండి, 100%. అంటే ద పవర్ 5'9" ఉంటాను, గంభీరమైన గొంతు, వచ్చి ఫ్రేమ్లో నిలబడ్డానంటే ఫ్రేమ్ అంతా నేనే కనిపిస్తాను, ఈజీ అయిపోద్ది. మేమైతే ఒకనొక సందర్భంలో భయపడ్డాం సార్ ఒరిజినల్గా. అంటే ఒక ఫైట్, అంటే ఇందులో యాక్షన్ ఎక్కువగా ఉంది. మేడం 2 ఫైట్లు చేశారు. ఒక ఫైట్ అయితే టోటల్గా సూపర్ న్యాచురల్ పవర్ రోప్లోనే చేశారంట. రోప్లోనే అండ్ 50 feet హైట్, గాల్లో ఎగిరి గాల్లోనే చేయటం అనేది, అందులోనే రొటేట్ అవుతారు ఇలాగా. ఓకే, నేల మీద చేయడం, అలా పట్టుకొని ఇలాగా రోప్స్ సాయంతో చేయటం వేరు, పైన చేయటం చాలా కష్టం అండి. అది కూడా చేశారు. ముందైతే భయపడ్డాం, అంటే చేద్దామా లేకపోతే డూప్ని పెట్టుకొని చేద్దామని చెప్పేసి మేడం అడిగే లోపల రెడీ అన్నారు అనమాట. ఏం పర్లేదు, నేను వస్తాను, నేను ప్రాక్టీస్ చేస్తానంటే ప్రాక్టీస్ కూడా ఆ టైం ఇవ్వలేదు, మేము కుదరలేదు ఆ టైంలో. ఆ రోజు వచ్చి ఒక 1 hour ముందు వచ్చి రెడీ అన్నారు. సో అది అద్భుతం అనమాట. ఇప్పటికీ నాకు గుర్తుండిపోయేది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది మేడం. మీరు నిజంగా గ్రేట్. నాకు నిజంగా మనం దీనికి వెళ్ళినప్పుడు రంగులు రావటం ఎక్కుతాము, నాకు హార్నెస్ వైర్ వర్క్ అంటే చాలా ఇష్టమైంది. ఇప్పుడు ఇలా తిప్పచ్చా నన్ను, అలా తిరగచ్చా నేను. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫన్ విత్ వైర్ వర్క్. నాకు లాస్ట్ ఇయర్ అంతా దీంతో యక్షినితోటి నేల మీద కంటే గాలి మీద ఎక్కువ ఉన్నట్టుంది నాకు. మీరు యక్షిని ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి నేను యాక్చువల్గా ఒక ఎపిసోడ్ చూద్దామని ఆన్ చేశాను. మొత్తం అయిపోయేంత వరకు నాన్ స్టాప్ చూశాను అది. ఓ సూపర్, థ్యాంక్ యూ. బాగా బాగుంది మేడం, చాలా బాగుంది. పర్టికులర్గా అందులో మెయిన్ లీడ్ వేదిక అయినా కూడా మీరు తనకంటే కూడా కొంచెం యంగ్గా అనిపించారు. మరి అది ఏమిటో తెలియదు. ఏమండి ఇది గట్టిగా మీరు రికార్డ్ అవుతుంది తెలుసు కదా మీకు ఇది? తెలుసు. ఓ థ్యాంక్ యూ. అమ్మో తను ఏడుస్తుంది ఏందంటే బాబు. ఈ సినిమా షూటింగ్ టైంలో మీ మెమరబుల్ ఎక్స్పీరియన్సెస్? ఏమండి ఒక ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఇంతే పరిధి ఉంటుంది. నీకు ఇది అంటే భయం, నువ్వు ఇక్కడదంటే ఇది. సో యూ హ్యావ్ లిమిటేషన్స్. నాగలమ్మ క్యారెక్టర్కి 0. ఇంకా అసలు తను స్టార్టింగ్ నుంచి రగులుతూ ఉంటుందన్నమాట. సో వెన్ దట్ కైండ్ ఆఫ్ ఆ మ్యాడ్నెస్ ఉన్నప్పుడు నువ్వు ఏం చేసినా ఇట్ లుక్స్ ఓకే. ఆ క్యారెక్టర్ పరంగా జస్టిఫై అవుతుంది అనమాట. సో దట్స్ వాట్ ఐ డిడ్. ఐ జస్ట్ హ్యాడ్ అ లాట్ ఆఫ్ ఫన్. అండ్ సురేష్ గారు నాతో పాటు, ఆయన ఆడుకున్నాను నేను. అండ్ నాతో పాటు అగ్ని నక్షత్రం కూడా చేశారు. ఒక ఆర్టిస్ట్ తోటి 2-3 సినిమాలు కలిసి చేస్తే ఆ చనం వేరే ఉంటుంది అసలు. యక్షిణిలో కూడా ఉన్నారు ఆయన. సో అసలు ఇంకా ఇప్పుడైతే నేను కళ్ళతోటే మాట్లాడతాను ఆయనతోటి. బికాజ్ అంత you get to know about each other so much అని. ఇందులో మీరు చేసిన క్యారెక్టర్ మీ ముందు చేసిన ఏ క్యారెక్టర్తో అయినా కంపేర్ చేసుకోవచ్చా? అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ దట్ ఒక హ్యూమన్ కాకుండా
ఒక దేవకన్య అయినా నన్నే అనుకుంటున్నారు, ఒక గంభీరంగా ఉండాలన్నా నన్నే అనుకుంటున్నారు. ఒకప్పుడు రమ్యకృష్ణ గారు చేసేవాళ్ళు ఇలాంటి రోల్స్. పాజిటివ్గా అయినాను నెగిటివ్గా అయినాను ఒక డివినిటీ ఉండాలంటే ఆవిడతోటే చేయించేవాళ్ళు. సో ఐ ఫీల్ వెరీ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్. ఏంటి అసలు మంచు లక్ష్మి గారు ఒక సినిమా ఒప్పుకోవాలంటే ఆ క్యారెక్టర్కి ఉండాల్సిన క్రైటీరియా ఏంటి? ఇంట్రెస్టింగ్గా ఉండాలండి. చెప్పిందే చెప్పి మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వచ్చాక మళ్ళీ పడతారు చూడండి, నేను నో చెప్పడానికే ఉంటాను ఇప్పుడు. బ్యాక్ టు బ్యాక్, పైగా యక్షిని అండ్ ఇది ఇంకా నన్నే పోస్టర్లు వేసుకుని వచ్చేస్తారు నా దగ్గరికి. ఐఎమ్ లైక్ గ్రేట్ ఎఫర్ట్. బట్ నేను చూసిన నా టీవీ షోస్ కూడా 2-3 సీజన్స్ తర్వాత నాకు బోర్ కొట్టేస్తుంది. ఐ వాంట్ టు డూ సంథింగ్ నెక్స్ట్ ఏంటి అన్న దాంట్లో. సంజీవ్, ఆప్షన్ ఫస్ట్ ఆప్షనే మా లక్ష్మి గారా, లేదంటే వేరే ఎవరినన్నా అసలు ఈ క్యారెక్టర్కి అనుకుని తర్వాత లక్ష్మి గారి దగ్గరికి అంటే వెళ్ళారా? నిజం చెప్పాలంటే ఎవరినో ఒకరిని అనుకున్నాం. ఎవరినో ఒకరినంటే ఎవరనేది అనుకున్నది మేము చెప్పాలి. ఆవిడకి చెప్పలేదు, అనుకున్నది చెప్పలేదు. ఫస్ట్ ఆప్షన్ అనుకున్నాం, అది కుదరలేదు. కుదరకపోతే వెంటనే ఎవరు అనుకుంటూ ఉంటే మేడం అనగనగా ధీరుడు ఈ వీటిలో వచ్చి చూస్తే మేడం అయితే బెటరు, లక్ష్మి గారు అయితే బెటర్ అంటే వెంటనే కాంటాక్ట్ చేసాం. వితిన్ 24 hours అంతే, జస్ట్ సినాప్సిస్ పంపించాం. నెక్స్ట్ డే పిలిచారు, మాట్లాడారు, ఓకే చెప్పేశారు. తర్వాత షూటింగ్ రన్నింగ్లో ఆవిడే చెప్పారు ఈ క్యారెక్టర్కి తను చేస్తే కూడా బాగుండేది, ఎందుకు నన్ను అనుకున్నారు అని చెప్పేసి వరలక్ష్మి గారి గురించి చెప్పారు ఆ రోజు. చెప్తే బాగుంది, ఇలా తను కూడా చేయొచ్చు కదా అలాగా అని. నేను చాలా నా కథలు నేను చెప్పలేదు వచ్చినప్పుడు కాస్టింగ్ ఎవరు బాగుంటుందో నేను చాలా సినిమాలు వాళ్ళకి ఇచ్చేసాను. ఆవిడే చాలా చెప్పారన్నమాట. ఉన్నాయి. ఒక సినిమా ట్రిషాకి అలాగే చేశాను, పేర్లు వదిలేండి ఇప్పుడు. అలా నేను కాదు, వీళ్ళైతే ఇంకా బాగుంటారని నేనే ఫోన్ చేసి అపాయింట్మెంట్ ఇప్పించిన రోజులు ఉన్నాయి. డైరెక్టర్స్కి కానీ హీరోస్కి కానీ నేనే చెయ్యాలనుకోవడం అది తప్పు. కాకపోతే ఏంటంటే మాకు రెగ్యులర్గా అంటే తను అంతకుముందు అనుకున్న వాళ్ళు చేస్తే రెగ్యులర్గా చేశారు ఇలాంటి ఫెరోషియస్ డ్రామా అని. బట్ మేడం చేశాక ఏంటంటే ఇంకొక కొత్త రూపం వచ్చింది దీనికి, ఈ క్యారెక్టర్కి. ఇది పార్ట్ 1లోనే, ఇంకా పార్ట్ 2లో విశ్వరూపం ఉంటుంది అన్నమాట మేడం. ఇంకా ఎక్స్ట్రీమ్ ఇది చేస్తాం. అయిపోయింది, షూటింగ్ అయిందా? పార్ట్ 2 ఇంకా చేయాలా? చేయాలి ఇంకా చేయాలి. నెక్స్ట్ డేట్లు తీసుకున్నారా? డేట్స్ ఆయన చెప్పాలంతే. ఓకే, ఈ సినిమా మీద అంటే లక్ష్మి గారు చేయటం వల్ల ప్లస్ అయింది అన్నారు కదా, చాలా ప్లస్ అయింది దీని మీద. అంటే ఇప్పటి వరకు సంజీవ్ డైరెక్ట్ చేసిన సినిమాల ద్వారా అతనికి సరైన బ్రేక్ రాలేదు. అవును. సో ఈ సినిమా తర్వాత బ్రేక్ వస్తుందా? సరే, ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాతే నేను వేరే సినిమా కమిట్ అయ్యాను ఇప్పుడు. అంటే జస్ట్ ట్రైలర్ తోటే. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ మ్యామ్. సో వేరే సినిమా కమిట్ అయ్యాను. అంటే ఇంతకుముందు అసలు పట్టించుకునే వాళ్ళు కాదనుకోండి. ఎందుకంటే బికాస్ ఆఫ్ నేను కన్నడలో చేశాను, కన్నడలో ఎవరో కొత్త వాళ్ళతో చేసేవాడిని కదా. ఇక్కడికి వచ్చాక రీఎంట్రీలో నాకు మంచు లక్ష్మి గారు యాడ్ అవ్వడం ప్లస్ అయింది. అండ్ ట్రైలర్ తోటే ఇక మళ్ళీ నిలదొక్కుంటారు ఈ అబ్బాయి అని చెప్పేసి, అంటే సంజీవ్ నిలదొక్కుంటాడన్న దీంతో నాకు అడ్వాన్స్ ఇచ్చి రెగ్యులర్ ఒక డిస్ట్రిబ్యూటర్ అతను. ఓకే, డెఫినెట్గా నిలబడుతున్న సినిమా ఇది, వర్కౌట్ అవుతుంది, మీతో సినిమా చేస్తానని చెప్పేసి కమిట్ అయ్యారు. వెంటనే సినిమా చేయబోతున్నారు. అదే నిదర్శనం, దీనికి వేరే ఏం అక్కర్లేదు నాకు. సో దీని ద్వారా నేను రీబర్త్ అనాలా, లేదంటే నాకు నా లైఫ్ అంటే సినిమా కెరీర్ ఇప్పుడు సెటిల్ అవుతుంది. మీలాంటి వాళ్ళందరూ అంటే మీ అందరూ నాకు తెలుసు 10-15 ఏళ్ళు 20 ఏళ్ళ నుంచి తెలుసు. చాలామంది కూడా కోరుకున్నారంటే, చాలామంది సంజీవ్ ఎప్పుడైనా సక్సెస్ అవ్వాలి అని కోరుకున్న వాళ్ళలో చాలామంది జర్నలిస్టులు ఉన్నారు. సో ఆదిపర్వం నాకు నా కెరీర్కి ఆదిపర్వం మొదటి అడుగు అవుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. జనరల్గా ఈ టైప్ ఆఫ్ సినిమాలకి విఎఫ్ఎక్స్ అనేది ప్రాణం. సో ఆ విధంగా చూసుకున్నప్పుడు ఈ సినిమా విఎఫ్ఎక్స్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? సో నిజం చెప్పాలంటే యాక్చువల్గా డేర్ చేశాను సార్ ఈ సినిమా చేయడానికి. అంటే డేర్ చేయడం అంటే ఒక చిన్న సినిమాగా మొదలయ్యి ఘంటా శ్రీనివాసరావు గారు, తర్వాత మెయిన్గా ఘంటా శ్రీనివాసరావు గారు యాడ్ అయ్యాక ఆయన ఏమన్నారంటే, ఇలా కాదు, మనం కొంచెం పెద్ద స్కేల్కి వెళదాం. మంచు లక్ష్మి గారు లాంటి వాళ్ళు వచ్చిన తర్వాత అంతకుముందు ఫైట్స్ లేవు ఆ క్యారెక్టర్కి. ఎప్పుడైతే లక్ష్మి గారు యాడ్ అవ్వగానే ఇమ్మీడియట్గా దాన్ని రీడిజైన్ చేసుకొని దాని మీద బాగా ఖర్చు పెడదాం, సీజీ వర్క్ చేద్దాం. ఇలాంటి సినిమా అంత ఈజీగా వదలొద్దు ఈ ప్రాజెక్ట్ అని చెప్పేసి ఘంటా శ్రీనివాసరావు గారు, అలాగే రావుల వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ యాడ్ అయ్యి దాన్ని పెద్ద సినిమా చేశారన్నమాట. అండ్ సారథి స్టూడియోస్ కూడా మొన్న అంటే సీజీ వర్క్ వాళ్ళే చేశారు.
కొంతమంది డిస్ట్రిబ్యూటర్లు మన సినిమా చూశాక అది నిజంగా గుహలో షూటింగ్ చేశారా ఎక్కడ అయితే అని అడిగారండి. అంత బాగా వచ్చింది సీజీ వర్క్ కూడా. ఓకే. సో నిజంగా చాలా బాగుంటుంది. చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అవుతుంది మాకైతే. అంటే ఈ టైప్ ఆఫ్ సినిమాలకి ప్రొడ్యూసర్స్ వైపు నుంచి కూడా కోఆపరేషన్ బాగుండాలి. అవును సార్. సో మీ నిర్మాతల గురించి ఏం చెప్తారు? సో నిర్మాతలు అంటే ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరూ చాలామంది ఫ్రెండ్స్, వాళ్ళ బ్లెస్సింగ్స్ తోటి ఈ సినిమా ఇంత సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. ముఖ్యంగా వెన్నుముకలాగా ఉన్నది మాత్రం గంటా శ్రీనివాసరావు గారు. ప్రతి విషయంలోనూ అంటే ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పేసి. అలాగే ఏ ఎంటర్టైన్మెంట్స్ అని వాళ్ళు అమెరికన్ ఇది ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు కూడా సపోర్ట్ చేసి వాళ్ళు రష్ చూసి ఇదయ్యారు అనమాట. శ్రీరామ్ అని, తర్వాత రవి అని కొంతమంది ఫ్రెండ్స్ అందరూ చూసి ఈ సినిమా చాలా బాగుంటుంది, డెఫినెట్గా వర్కౌట్ అవుద్ది, ఇంకేదైనా కావాలా దీనికి అని చెప్పేసి అంటే సీజీ వర్క్ ఇలా చేయాలి సార్, ఇంత ఖర్చు అవుద్ది అని అంటే పర్లేదు చేద్దామని చెప్పేసి వాళ్ళందరూ పుష్ చేయటంతో డెఫినెట్గా చాలా బాగా వచ్చింది. మీరు ఫైట్ విజిల్ వేస్తారనమాట మేడం, ఫైట్స్ 2 ఫైట్స్ కూడా. లక్ష్మి గారు ఏంది ఈ మధ్య మీరు మీ సోషల్ మీడియాలో ఏంది ఎగ్జైట్ అయిపోతూ నాకు పాస్పోర్ట్ వచ్చిందన్నారు. అసలు మీరు కొత్తగా పాస్పోర్ట్ ఏంటి? ఏం చెప్పుకోను నా బాధలు, బయటకు వచ్చి చెప్పుకుంటే మీకేంటి అంటారు. అందరికీ జరిగేదే మాకు జరుగుతుంది. నేను ఎక్కువ ట్రావెల్ చేస్తాను, అందరికీ తెలిసిన విషయమే. ఈ వీసాలు అనేది ఒక తలకాయ నొప్పి పని. నాది 10-year వీసా ఎక్స్పైర్ అయిపోయి డ్రాప్ బాక్స్లో ఇప్పుడు మేలో వేస్తే అందరూ నాకు ఫోన్ చేసి నీకే ఇలా అయితే మాకేం అవ్వాలి బాబు, అమెరికన్ వీసాకి ఇంత డిలే ఏంటి అని. సో ద ప్రాబ్లమ్ ఇస్ మనకున్న సిస్టంలో నన్ను ఢిల్లీ రమ్మన్నారు, అదో డబ్బులు డాష్. సో వెళ్ళాను, ఫ్లైట్ ఎక్కి ఢిల్లీకి వెళ్ళి కారు రెంట్కి తీసుకొని, అది కరెక్ట్గా 5 నిమిషాల పని. నా మొహం చూడాలనిపించిందేమో ఆయనకి. పాస్పోర్ట్ తీసుకొని యూ విల్ గెట్ యువర్ పాస్పోర్ట్ అన్నాడు. సార్ ఇస్ దేర్ ఎ రిసీట్ దట్ నీ దగ్గర ఉంది, వదిలేసి ఎలా వచ్చేస్తాను, యూనో దే హ్యాస్ టు బీ సమ్ ఎక్స్చేంజ్. బట్ ద వే దే బిహేవ్ ఇన్ దట్ ప్లేస్, ఏదో వాళ్ళు ఏదో అక్కడికి వెళ్ళి మనం నిధులు ఏదో దోచుకొచ్చేస్తున్నట్టు ఫీల్ అవుతారు. వీళ్ళతోటి ఎందుకులే అని. నాకు ఫస్ట్ టైం I-20 F1 వీసాకి వెళ్ళినప్పుడు ఉన్న స్ట్రెస్ అంతా అక్కడ ఉండే లైన్లో ఉండే వాళ్ళందరూ ఎనర్జీస్ కొడతామని సర్లే ఇప్పుడు ఆయన దగ్గర 4-5 క్వశ్చన్లు ఎందుకని పాస్పోర్ట్ వదిలి వచ్చేసాను. ఇది జూన్లో జరిగింది. ఇది ఇప్పుడు మనం జూలై మిడ్లో ఉన్నాం, పాస్పోర్ట్ రాలా నాకు. అండ్ అది ట్రాకింగ్ కూడా లేదు. మీరు నమ్మరండి, నేను ట్విట్టర్లో పెట్టి ఇన్స్టాగ్రామ్లో పెట్టినందుకు మినిస్టర్ ఆఫీసెస్, గవర్నర్ ఆఫీసెస్, కాన్సులేట్, హైదరాబాద్ కాన్సులేట్ జనరల్ దగ్గర నుంచి కాల్, నా ఫ్రెండ్స్ అందరూ నా ట్రావెల్ ఏజెంట్తో మాట్లాడు, నేను చూసునే లైక్ దే జస్ట్ నాకు నిజంగా వావ్, నాకు ఒక హెల్ప్ కావాలి అని బయటకి వచ్చి అడిగితే ఇంతమంది ఉన్నారా అని ఐ వాజ్ రియలీ టచ్. దాని తర్వాత ఎవ్వరికి ఏం కంప్లైంట్ చేయకుండా నాకు తెలిసింది పాస్పోర్ట్ బయలుదేరిందన్న ఇన్ఫర్మేషన్ మటుకు గ్యాదర్ చేయగలిగాను వీళ్ళందరి ద్వారా. అండ్ సో నా ఇప్పుడు వచ్చేస్తుంది అని. ద ప్రాబ్లమ్ ఇస్ ఇప్పుడు నేను ఊరికి వెళ్ళినప్పుడు నాకు షెంగెన్ వీసా కావాలి, బట్ వాళ్ళకి పాస్పోర్ట్ పంపించాలి, నేను వచ్చిన వెంటనే మళ్ళీ ట్రావెల్ అవ్వాలి. సో ఈ టైం వేస్ట్లో అవుతున్నాను. నాకు మటుకు వరల్డ్ ట్రావెలర్ అని ఒక వీసా ఇచ్చేస్తే నేను వీసాలు తీసుకోకుండా ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో కెరియర్, మీరు అమెరికన్ వెబ్ సిరీస్తో కెరియర్ స్టార్ట్ అయింది కదా, ఈ ఎంటైర్ కెరియర్లో ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? నేను ఇంకా తప్పటి అడుగులు వేస్తున్నాను అనిపిస్తుందండి. బట్టలు మంచిగా వేసుకుని ఇలా ఇంటర్వ్యూకి వచ్చేస్తాను, కానీ ఐ రియలీ ఫీల్ నేను అక్కడే ఉండుంటే ఇంకా ఎక్కువ ఎక్స్ప్లోర్ చేసి కలిగేదాన్నేమో అని అనిపిస్తుంది కొన్నిసార్లు. తెలుగు ఒక డ్రీమ్ కూడా కాదు, బికాజ్ ఇక్కడ చేయనివ్వరు అన్న ఒక ఫీలింగ్, రైట్? ఒక హీరో కూతురుగా చేయనివ్వరు అన్న ఫీలింగ్. సో అది ఒక డ్రీమ్గా కూడా తీసేసాను. సో బట్ టు పర్ఫామ్ హియర్, టు డూ తెలుగు సినిమా, నా టీచ్ ఫర్ చేంజ్ NGO ద్వారా ఈ కైండ్ ఆఫ్ వర్క్ నేను అక్కడ ఉండి ఈ సపోర్ట్ ఉండుండేదా లేదా నాకు తెలీదు. సో నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, బట్ మై ఓవరాల్ ఈ లాస్ట్ 10-12 yearsే కదా నేను అయింది వచ్చి, ఇంత సాధించగలుగుతానా అన్న ఒక ఫీలింగ్ మటుకు డెఫినెట్గా వచ్చింది. కానీ ఈ 12 yearsలో అంటే బిగినింగ్ అంటే ఇప్పుడు అవార్డులకి ఎక్కడ మీ సినిమాలు కానీ మీ పాత్రల తాలూకు ఇవి కానీ వెళ్ళలేదు, కానీ బిగినింగ్లో ఒక 3-4 years మీరు యాక్ట్ చేసిన సినిమాల తాలూకు మీ అవార్డ్స్కి అన్నిటికీ వెళితే ఒకటి అరా తప్ప అన్నీ మీరు గెలిచారు కదా.
అవునండి. అది ఒక్కసారి అది తలుచుకుంటే ఎలా అనిపిస్తుందండి? అప్పుడు బాగా దీంతో పాటు ఒక 25,000 ఇస్తే బాగుంది అనిపించేది అప్పుడు. ఎందుకంటే హెయిర్, మేకప్, బట్టలు ఇవన్నీ యూనో. బట్ ఐ మిస్ టేకింగ్ అవార్డ్స్. అండ్ ఐ థింక్ ఆల్సో బికాజ్ కోవిడ్ తర్వాత రివైవింగ్ ఆఫ్ ఏం చేయాలా అని. బట్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్. కొన్ని మంచి ప్రాజెక్ట్స్ ఐమ్ పుట్టింగ్ టుగెదర్. లెట్స్ సీ నౌ. ప్రొడ్యూసర్గా హ్యాపీయా? నెవర్ హ్యాపీ అండి యాజ్ అ ప్రొడ్యూసర్. ఇట్స్ సచ్ అ టఫ్ జాబ్. చేసినంతసేపు నాకు ఇది అవసరమా అనిపిస్తుంది. సినిమా రిలీజ్ అయిన 3వ రోజుకి మళ్ళీ నెక్స్ట్ ఏంటి అని అనిపిస్తుంది అంతే. యా, సో ఐ థింక్ అది నేను ఒక్కదాన్నే కాదు, ప్రతి ప్రొడ్యూసర్ ఫీల్ అయ్యేది అది. అంటే దాదాపు 6-7 సినిమాలు చేశారు, అంటే ప్రొడ్యూసర్గా గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్కి కారణం ఏంటి? ఇదే నాకు అవసరమా. బయట సినిమాలు వచ్చినప్పుడు హాయిగా వెళ్ళి, నాకు పాప పుట్టాక నాకు ఇంతకుముందు నాకు నా కెరియర్ ఒక్కటే, ఇంకేది కాదు అనిపించేది. పాప పుట్టాక కెరియర్ ఇస్ అ పార్ట్ ఆఫ్ మై లైఫ్. తను కాలేజ్కి వెళ్ళేంత వరకు ఇలాగే ఉంటానేమో నా. దాని తర్వాత మళ్ళీ ఫుల్ ఆన్ ఐ విల్ కమ్ బ్యాక్. తను కూడా మీలాగా హైపర్ యాక్టివ్ కదా మరి. చాలా అండి, యాక్టింగ్ సైడ్ చాలా హైపర్ యాక్టివ్. యాక్చువల్లీ మీ వారసురాలుగా ఏమన్నా ఎంట్రీ ఇవ్వచ్చా? ఎలా? తన ఇష్టం. నేను సో మీరు తను అడిగితే వాట్ యూ వాంట్ టు బికమ్ వెన్ యూర్ బిగ్ అని అడిగితే ఐ వాంట్ టు బీ హ్యాపీ అంటుంది. సో దట్స్ ద ట్రైనింగ్ ఐ హావ్ గివెన్ హర్. నేను సో తను ఏది ఆలోచించినా విల్ దిస్ మేక్ మీ హ్యాపీ అనేది ఫస్ట్ ఆలోచించు తల్లి. మిగతా అంతా డోంట్ వరీ. నువ్వు హ్యాపీగా ఉండి ఏది చేసినా ద యూనివర్స్ విల్ సపోర్ట్ యూ. ఇది దీనివల్ల చేయాలి దానివల్ల చేయాలి అని నువ్వు ఇబ్బంది పడినప్పుడే లైఫ్ అనేది చిన్నదండి. ఇలా కోవిడ్ తర్వాత మనం తెలుసుకోకపోతే ఇంకెలా. మనం అందరూ ఇలా కూర్చొని మాట్లాడుతున్నాం అంటే ఇట్స్ అ మిరకల్, యూనో. సో దట్స్ వాట్ యాజ్ అ మదర్ ఐ వాంట్ టు టీచ్ హర్ రియల్లీ. తనలో మీకు బాగా నచ్చేది ఏంటండి? టైం ఉంది రియల్లీ. నేను ఎంత చెప్పినా తక్కువే తన గురించి. తను పుట్టినప్పటి నుంచి అలాగే ఉందండి. నేను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. తినేంటి ఏడవట్లేదు, ఏదైనా ప్రాబ్లమ్మా, షీ లైక్ దిస్, ఏడవట్లేదంటే ఐ వాజ్ అ వెరీ అటెంటివ్ మదర్. తన ఏ సౌండ్ దేనికి అని నాకు ఈజీగా తెలిసిపోయేది. తనకి ఆకలి అయితే సౌండా, డైపర్ వెట్ అయితే సౌండా, పొట్టలో నొప్పి వస్తే ఏ సౌండ్. సో ఐ వాజ్ వెరీ ఇన్ ట్యూన్డ్ విత్ దట్ వాట్ కైండ్ ఆఫ్ అ క్రై దట్ వాజ్ అని. సో వీఆర్ లైక్ దిస్ రియలీ. నా ట్విన్ లాగా అనిపిస్తుంది తనతో ఉన్నప్పుడల్లా. సండే లేసి నాకు బ్రేక్ఫాస్ట్ చేస్తుంది. నా లైఫ్ను కొంచెం కామ్ చేసింది తనే. అమ్మ నాట్ టుడే అమ్మ, ఇట్స్ సండే, వీ నీడ్ టు రెస్ట్ అమ్మ, లెట్స్ గో వాచ్ ఎ మూవీ అమ్మ. లేకపోతే నాకు రాత్రి పగళ్ళు తెలిసేది కాదు. నా ఫ్రెండ్స్ అందరూ ఏడిపించేవాళ్ళు, నువ్వు ఎలా చేస్తావు ఇవన్నీ ఇన్ని, యూనో. యూట్యూబ్లో ఒకటి ఉంటుంది, ఓటీటీలో ఒకటి ఉంటుంది, సినిమా ఒకటి, ప్రొడక్షన్ ఒకటి. బట్ అందుకని పాప వల్ల ఐ కామ్ డౌన్ అ లిటిల్ అనిపిస్తుంది. సినిమా అన్నారు కదా, ఈ రీసెంట్గా ఏమైనా సినిమాలు చూసారా? మీకు నచ్చిన సినిమా ఏంటి? చాలా చూశానండి. నాకు బాగా టచ్ అయిన సినిమా వచ్చి 12th ఫెయిల్. అస్సలు నిజంగా టైటిల్ యాప్ట్ కాదేమో కదా దానికి. ఏమో సినిమా అదిరిపోయింది. రీస్టార్ట్ అని పెట్టుండాలేమో. ఐ థింక్ రియలీ రీస్టార్ట్ అని పెట్టుంటే నాకు నిజంగా దట్ బికేమ్ మై మంత్రా క్వైట్ బిట్. బాంబేలో కూడా, బికాజ్ ఇక్కడ ఇలా ఐఎమ్ క్వీన్ రైట్, అక్కడ మళ్ళీ గ్రౌండ్ జీరో నుంచి స్టార్ట్ చేయడం. అవును, అసలు ఎందుకు బాంబే షిఫ్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి? ఒక రీజన్ అని కాదు, పాపకి బెటర్ స్కూల్స్, బెటర్ ఎక్స్పోజర్, బెటర్ క్లాసెస్. ఇక్కడైతే నేను కారు దిగే లోపలే ఒక డోర్ తెరుస్తారు. అది లైఫ్ కాదు కదా, అది నేను ఎర్న్ చేసుకున్న లైఫ్ ఇది. నాకు అది అమెరికా వెళ్ళాక ఒక్కటి ఇచ్చి కూర్చోబెట్టింది నన్ను, యూనో. అందరికీ ఆ ఆపర్చునిటీ రాదు. సో ఐ వాంటెడ్ టు రేజ్ హర్ యాజ్ గ్రౌండెడ్ యాజ్ పాసిబుల్. ఢిల్లీ వెళ్ళలేను, బెంగళూరు వెళ్ళలేను, నా వర్క్కి నెక్స్ట్ స్టెప్ ఏంటి అండ్ పాపకు కూడా ఏంటి అనుకుంటే బాంబే వాజ్ ద ప్లేస్. అంతే, యాజ్ సింపుల్ యాజ్ దాట్. సో ఫైనల్గా మీమర్స్కి మంచు ఫ్యామిలీ టార్గెట్ అయిపోయింది, దాని మీద మీ కామెంట్? ఓన్లీ లెట్ దెమ్ డూ నో.
వెరీ గుడ్. వాళ్ళందరూ మా వల్ల బ్రతుకుతున్నారు, ఒక 4 రూపాయలు సంపాదించుకోగలుగుతున్నారు అంటే మోర్ పవర్ టు దెమ్. ఎప్పుడు ప్రాబ్లం అవుతుందంటే వెన్ యు ఆర్ నాట్ రెలవెంట్, వెన్ నోబడీ ఈస్ టాకింగ్ అబౌట్ యూ. ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ ఫర్ ఫన్, దే ఆర్ డూయింగ్ బికాస్ దే మేకింగ్ అది మనీ. శృతి మించినప్పుడే ప్రాబ్లం కదా అది. మనం ఈ దేశంలో పుట్టిన వాళ్ళం, కర్మ అనేది ఒకటి మనం నమ్ముతాం. అది మనం చచ్చిపోయిన తర్వాత ఎక్కడికో వెళ్ళేది కాదు, అన్నీ ఇక్కడే సాఫ్ అయిపోద్ది. సో ఐ బ్లెస్ దెమ్ వెర్ ఎవర్ దే ఆర్, మోర్ పవర్ టు దెమ్. ఐ హోప్ వాళ్ళ లైఫ్లో ఒకరిని కించపరచకుండా వాళ్ళు లైఫ్లో వేరే రకంగా కూడా ఎర్న్ చేయాలని నేను మనస్ఫూర్తిగా నిజంగా కోరుకుంటున్నాను. వాళ్ళు ఎంత కుళ్ళు, ఎంత కుతంత్రం, ఎంత హేట్రెడ్ ఉంటే కానీ వాళ్ళు అలా బయటకు వచ్చి చేస్తారు. సో ఐ ఫీల్ సారీ ఫర్ దెమ్ రియలీ, బట్ ఐ బ్లెస్ దెమ్ అండ్ ఐ విష్ దెమ్ వెల్. విష్ణు గారి భక్త కన్నప్పలో ఆల్ లాంగ్వేజెస్ ఆర్టిస్టులు యాక్ట్ చేస్తున్నారు. మంచులక్ష్మి గారు ఉన్నారా లేదా? లేనండి. నేను అదే అంటాను మా వాళ్ళతోటి, మా బ్రదర్స్కి మా నాన్నకి నేనంటే భయం అని. నేను స్క్రీన్ మీదకి వస్తే వాళ్ళు కనిపించరని అన్నారా వాళ్ళతో డైరెక్ట్గా ఎప్పుడన్నా? మా నాన్నతో అన్నాను. మా నాన్న అగ్ని నక్షత్రం చేసేటప్పుడు ఆయన 8 times కట్ చెప్పారు. నేనేం లేదు, ఇలా చూడాలి ఆయన అంతే. కాళ్ళల్లో ఏమో చెమటలు గారిపోతున్నాయి ఆ ప్యాంట్ కింద, బట్ కూల్ యాజ్ అ క్యూకంబర్ కూర్చున్నా నేను. ఆయన కట్ అన్నప్పుడల్లా నాకు ఆహా ఇవన్నీ ఒక ఆర్టిస్ట్గా ఎంజాయ్ చేసేది, ఒక డాటర్గా ఎంజాయ్ చేసేది. బట్ ఒక ఆర్టిస్ట్గా వణుకు, ఆయన వచ్చానంటే అసలు వేరేలాగా ఉంటుంది ఆయన ఆరా. మా ఇద్దరికి టచ్ అప్ చేసేటప్పుడు ఇవన్నీ ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ అండి, నా లైఫ్లో మర్చిపోలేనాటివి. సో ఐ డోంట్ నో, మేబీ ఐ వాజంట్ రైట్ ఫర్ వన్ ఆఫ్ ద రూల్స్. వాళ్ళు చేసిన ఇంకో పాండవులు 9లో కూడా చాలా ట్రై చేశారు నన్ను పెట్టాలి అని, అన్ని రకాలుగా ట్రై చేశారు, కుదరలేదు. సో అన్నాను, ఐ సెడ్ మీ బ్యాడ్ లక్ బాయ్స్ అని. సో విష్ణు గారి భక్త కన్నప్ప రాబోతుంది, అలాగే మనోజ్ గారి సినిమాలు రాబోతున్నాయి. ఆ సినిమాల మీద మీకున్న అంచనాలు? ఏమండి, ఎవరి సినిమా మీద వాళ్ళ అంచనా వాళ్ళకి. ఇట్స్ ఐ రియలీ నేను ప్రతి సినిమా మా సినిమా అనే కాదు, టోటల్గా ఇండస్ట్రీలో ప్రతి సినిమా ఆడాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. బికాజ్ అది ఆడితే మీరు చూసేది ఒక 2 hours సినిమా, దాని వెనకాల ఒక సంవత్సరాలు పడి పని, ఇండస్ట్రీ కష్టం, 24 డిఫరెంట్ క్రాఫ్ట్స్. ఇప్పుడు సినిమా అనేది ఫోన్ మీదకి వచ్చేసింది. అసలు the whole industry is changing, so it is so important for every small cinema also to work. So I really hope all their movies అనుకున్న దానికంటే ఇంకా బాగా ఉండాలి అని కోరుకుంటున్నాను. ఏంటి మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, అసలు మీ ప్లాన్ ఏంటి? ఫ్యూచర్ ప్లాన్? అమెరికా వెళ్తున్నా, అక్కడ ఒక 2 events చేస్తున్నా. అది నెక్స్ట్ 1 month వరకు ప్లాన్ అండి. నా డేట్స్ సెప్టెంబర్ వరకు ఏదేదో ఈవెంట్స్లో బ్లాక్ చేసింది. ఒక 2 OTT ప్లాట్ఫామ్స్ తోటి టాక్స్ జరుగుతున్నాయి బాంబేలో. అది నేను సంతకం పెడితే కానీ నేను అనౌన్స్ చేయను. అది బై ద ఎండ్ ఆఫ్ దిస్ ఇయర్ దెర్ విల్ బి సమ్ ఫన్ థింగ్స్ దట్ ఐ విల్ అనౌన్స్. సో మీ నరేంద్ర మోడీ గారు మళ్ళా గో మోడీ, గో మోడీ. సేమ్ అలాగే ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు గారు వచ్చారు, ఆ కూటమి విజయం సాధించింది. సో దాని మీద మీ కామెంట్? ఏమండి, ముందు చూస్తే నొయ్యి, వెనకాల చూస్తే గొయ్యి అన్నట్టు మీరు ఇలా కొట్టింది ఎత్తే. ఓకే, జగన్ గారు కావాల్సిన వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారు కావాల్సిన వాళ్ళే. నేను అదే అన్నాను, అమెరికన్ పాలిటిక్స్ గురించి నేను ఫ్రీగా మాట్లాడగలుగుతాను, కానీ ఇక్కడున్న పాలిటిక్స్ గురించి మాట్లాడితే మరీ పర్సనల్గా తీసేసుకుంటున్నారు. అండ్ ఐ డోంట్ లుక్ ఎట్ దెమ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్, ఐ లుక్ ఎట్ దెమ్ యాజ్ లీడర్స్. నాకు పరిచయం అయిన వాళ్ళు లాగా కాదు. నేను చిన్నప్పటి నుంచే చంద్రబాబు నాయుడు గారి ఫ్యాన్ని. ఆయన తీసుకొచ్చేంత చేంజ్ మన కళ్ళతోటి మనం చూసింది ఆయన ద్వారానే. దాని తర్వాత వచ్చారు మోడీ గారు, యూనో, అండ్ ఒక చేంజ్ అనేది చూడగలిగింది, ఫీల్ అవ్వగలిగింది వీళ్ళతోటి. జగన్ గారు చాలా మంచి పనులు చేశారని విన్నాను, కానీ నా దాకా రాలా. ఓకే, నేను ఒక రోడ్ అని కానీ ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అని కానీ నా దాకా రాలేదు. బట్ ఒక చిన్న ఒక కేబిఆర్ లాంటిది హీ చేంజ్డ్. రోడ్ మన ఇండియాలో రోడ్స్ క్లీన్గానే ఉండవు అన్న దాంతో ముక్కు మీద వేలేసుకునేటట్టు చేశారు చంద్రబాబు నాయుడు గారు.
సో దేవర్ థింగ్స్ దట్ నా డైలీ లైఫ్లో నేను చేంజెస్ చూడగలిగాను. రామ్ జన్మభూమి అని చిన్నప్పటి నుంచి హిందూ ముస్లిం అని కొట్టుకున్నాం, కానీ మనది అని మనం మన జెండా పాతేయగలిగింది ఆయన ఒకరి వల్లే. బికాజ్ రామ్ జన్మభూమి అది. ఎస్, మనకు వచ్చిన క్రిస్టియన్ we have a Christian in our family, we go to the masjid to pray. మతాన్ని పక్కన తీసి పెడితే వచ్చి చేసిన అరాచకాలు మన దేశం మీద ఇప్పటికీ వాళ్ళు దొంగతనం చేసి తీసుకెళ్ళిపోయినటివి. మనకి మోడీ గారి ప్రైమ్ మినిస్టర్గా ఉన్న తర్వాతే ప్రతి స్టోలెన్ ఐటమ్ని వెనక్కి తీసుకురావడం జరుగుతుంది. ఆయన చేతులారా ఆయన తీసుకోవడం జరుగుతుంది. ఐ మీన్ దీస్ ఆర్ ఆల్ ఒక పేట్రియాటిక్ పర్సన్గా ఇండియా బాగుపడదు, ఇండియా ఇంతే అని అందరి నోట్లలో నుంచి అట్లీస్ట్ ఒక్కసారైనా వచ్చింది. అలాంటిది ఇప్పుడు ఒక వావ్ అని అనిపించింది వీళ్ళిద్దరూ. సో ఐఎమ్ వెరీ 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 హ్యాపీ. అండ్ పవన్ కళ్యాణ్ గారు, నేను అదే అడుగుదాం అంటున్నాను, లాస్ట్ బట్ నాట్ లీస్ట్, 100% సక్సెస్ ఒక పొలిటికల్ లీడర్గా సాధించడం అనేది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ కదా. ఎస్, సో ఐఎమ్ వెరీ ప్రౌడ్. ఇలా ఆయన ముందుకొచ్చి ఇలా నిలదొక్కొని, ఆయన కూడా మామూలుగా వెలేయలేదు కదండి. ఆయన మీద ఎన్ని రకాలుగా వ్యక్తిగతంగా ఎన్ని మాట్లాడాలో, నీకు చెయ్యని నా పని నచ్చకపోతే ఓకే, నా షూస్ గురించి నా బట్టల గురించి నేను ఇంట్లో ఎలా ఉంటే నీకెందుకో అంత అసహ్యంగా రోడ్డు మీదకి అంత మాట్లాడినా కూడా ఆయన ధ్యేయం ఒక్కటే ముందు చూపుతూ వెళ్ళినందుకు ఇది యూత్కి చాలా 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 ఇంపార్టెంట్. మనం ఒక 10th ఫెయిల్ అయితే సూసైడ్లు చేసేసుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇండియా మొత్తానికి ఎక్కువ నెంబర్ ఆఫ్ సూసైడ్స్ బికాస్ ఆఫ్ ఎడ్యుకేషన్ మన ఆంధ్ర అండ్ తెలంగాణ ప్రెషర్ వల్ల. ఆ ప్రెషర్ని మన పవన్ కళ్యాణ్ గారు ఆయనకున్న ధ్యేయంతో, క్రమశిక్షణతో ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నా నిలదొక్కుంటే సక్సెస్ రాకపోదా అనేది మన యూత్ కన్నీ అందరూ తెలుసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ. అండ్ వాట్ అన్ ఇన్స్పిరేషన్. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్. మా సినిమా వాళ్ళు పాలిటిక్స్లోకి వస్తే మేము పాలిటిక్స్ ఆలోచించమండి, ఓన్లీ జనాలకి ఏది మంచిదో ఆలోచిస్తాం. ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు కూడా అదే, ఆయన ఒక పాలిటిషియన్గా ఏం చేసేస్తారని కాదు, ఆయన ఒక సినిమా అతనుగా ఒక పాలిటిక్స్ అర్థం కాదు, మనుషులకి ఏది కావాలో అదే ముందుకు చేయగలుగుతారు అనమాట. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యూచర్లో లక్ష్మి గారిని పొలిటీషియన్గా చూడొచ్చా? ఇందులో చూడొచ్చు, ఆదిపురంలో. థ్యాంక్ యూ. ఓకే, హాయిగా ఉన్నానండి, ప్లీజ్ నన్ను. ఓకే, థ్యాంక్ యూ అండి. మీ సినిమా ఆదిపురం మంచి సక్సెస్ అవ్వాలి, మీరు పోషించిన క్యారెక్టర్కి మంచి పేరు రావాలి. మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టే ఫ్యూచర్లో అందరూ ఈ టైప్ ఆఫ్ క్యారెక్టర్సే కాదు, ఏ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్ అయినా మీ దగ్గర రావాలి, అది మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సంజీవ్, ఈ సినిమాతో నీకు మంచి సక్సెస్ రావాలి. యాజ్ ఎ ఫ్రెండ్గా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చూశారు కదా, లక్ష్మి గారితో సంజీవ్తో మన స్పెషల్ ఇంటర్వ్యూ. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.